జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతారనే వార్తలైతే వస్తున్నాయి. మోహన్ బాబును అరెస్ట్ చేయవద్దని కోర్టు స్టే అయితే విధించింది. ఈ నెల 24 వరకు మోహన్ బాబును అరెస్ట్ చేయొద్దంటూ స్టేలో అయితే పేర్కొంది. స్టే గడువు పూర్తయ్యేటప్పటి వరకు ముందస్తు బెయిల్ను అయితే మోహన్ బాబు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. కానీ కోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో అరెస్ట్ తప్పదనే ప్రచారం అయితే సాగుతోంది. హత్యాయత్నం కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైంది. అందుకే ఆయన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. స్టే గడువు అయితే పూర్తయింది. అలాగే ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోవడంతో డిసెంబర్ 25న మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు ఇండియాలో లేరు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల ఆయన దుబాయ్కి వెళ్ళిపోయారు అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేదు. సోషల్ మీడియాలో ఈ విషయంపై ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో గందరగోళమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మోహన్ బాబు అరెస్ట్ కావడం ఖాయమనే చర్చ జరుగుతున్న సమయంలో దుబాయ్కి వెళ్ళిపోయాడనే విషయం నిజమై ఉంటుందని కొందరైతే భావిస్తున్నారు. కొందరు మాత్రం మోహన్ బాబు దుబాయ్కి వెళ్ళిపోయారనే వార్తలు కేవలం పుకార్లు అయి ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ దుబాయ్కి మోహన్ బాబు వెళ్ళిపోతే పోలీసులు ఏం చేస్తారు అనే చర్చ సైతం కూడా మొదలైంది. మరికొన్ని గంటల్లో మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అప్పుడు జరిగే పరిణామాలు ఏంటి అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు మోహన్ బాబు తనయుల గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. తన అన్న విష్ణు కారణంగా తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇలా మంచువారి గొడవలు రోడ్డున పడటంతో మీడియా వారు మోహన్ బాబు స్పందన అడిగిన సమయంలోనే మీడియా మైక్ లాక్కొని మరి టీవీ9 జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయం అయితే మనందరికీ తెలుసు. మోహన్ బాబు స్వయంగా వెళ్లి జర్నలిస్టులను కలిసి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. మోహన్ బాబు అరెస్ట్ అయితే ఖచ్చితంగా పెద్ద సంచలనమే జరుగుతోంది.